పేరు సుజాత. ఈ బిజినెస్ అవకాశం నేను 2 సంవత్సరాల ముందు తీసుకున్నాను. అప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. అప్పుడు నా ఇన్కమ్ వచ్చేసి 23,000. అది కూడా మా మేనేజర్ మన ఎవరు ప్రిన్సిపల్ కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ చేస్తారో మాకు తెలియదు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు తీసుకునేవాళ్ళు 2 నెలలకు ఒకసారి వచ్చేది. అలా ఉండేది మా పరిస్థితి. ఆ తర్వాత ఏంటంటే మేము అలా బిజీగా ఉండేవాళ్ళము. తెలుసు మీకు లెక్చరర్గా అంటే 9 to 6 అలాంటి టైం ఉండేది. కానీ ఆ ఇన్కమ్ సరిపోకపోయేది. వాళ్ళు 23,000 రిటర్న్స్ సరిపోతే చెప్పారు. సో ఆ ఇన్కమ్ సరిపోతే నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని. 5 వరకు కాలేజ్ చెప్పేదాన్ని. తర్వాత 6 నుంచి మళ్ళీ నైట్ 9 వరకు ట్యూషన్స్ చెప్పేదాన్ని. సో అసలు దగ్గర టైం ఉండదు. 9 to 9 అంటే మొత్తం 12 గంటలకు పనిచేసేదాన్ని. అలాంటి టైంలో రెస్ట్రిక్షన్ అవకాశం వచ్చింది. అప్పుడు ఎవరైనా తీసుకునే అవకాశాన్ని ఇది టైం లేదు కదా. టైం లేనప్పుడు ఎవరు కూడా ఫస్ట్ చెప్పింది ఏంటంటే నా దగ్గర టైం లేదు చెప్పాను. సో అయినా కూడా మాకు ప్లాన్ చెప్పడం జరిగింది. తర్వాత చూద్దాం నేను పార్ట్ టైంగా అనుకున్నాను. ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను హైదరాబాద్లో. ఆ మీటింగ్ అటెండ్ అయ్యాక డిసైడ్ అయ్యాను ఏదంటే ఇప్పుడు మనం ఒకరిని నమ్ముతాం అనుకుని మోసపోతాం. కానీ అక్కడ కొన్ని వేల మంది చూసాక నాలో కూడా మార్పు అనేది వచ్చింది. ఎందుకంటే ఇంతమంది నమ్ముతున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నాను. అక్కడ ఇందాక ప్లాన్ ప్రజెంటేషన్ పెట్టారు కదా రాజు సార్, చూడండి చాలా ఇన్నోసెంట్. అసలు సార్ ప్లాన్ చెప్పినప్పుడు వెంటనే కనెక్ట్ అయ్యాడు. తర్వాత జాయిన్ అయ్యాడు. ఏం తెలియదు, బిజినెస్ ఏం చేయాలి ఏంటని తెలియదు. కానీ ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. ఇక్కడ బిజినెస్ ఎలా ఉన్నారంటే చిన్నపిల్లలు అన్నీ నేర్చుకుంటున్నారు. ఖచ్చితంగా కలిసి మనం జాయిన్ అయ్యాము. అండ్ ప్లాన్ ప్రజెంటేషన్ పెట్టారు. ఇప్పుడు బిజినెస్ సో చూడండి సార్ వాళ్ళు ఉన్నారు, మనకి సక్సెస్ ప్రొఫైల్ చూపెట్టారు. సో అందులో ఏంటంటే ఒక సార్ ఉన్నారు చరణ్ సార్. ఆయన ఒక యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. సార్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే అతను చేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయలేదు బిజినెస్. అలా స్టార్ట్ చేయడం జరిగింది. జాబ్లో ఉన్నప్పుడు టైం సరిపోతుంది కాబట్టి మేము సండేనే బిజినెస్ చేసేవాళ్ళం. అప్పుడు నాకు మీటింగ్స్ ఏం లేవు. సిండికేట్ ఓకే, ఓన్లీ స్టోర్ ఉండేసి మీటింగ్స్ అసలు ఏం లేవు. జస్ట్ ప్లాన్తో చెప్పడం. ఫస్ట్ ఒక హోమ్ మీటింగ్లో మనకి మానస మేడం వచ్చారు. మానస మేడం జాయిన్ అయ్యారు. ఇందాక మేడం చెప్పారు కదా, మేడం వాళ్ళు అప్లై మేడం జాయిన్ చేసిన తను చాలా చదువుకుని బాగుంది అని. అంటే ఇక్కడ చూడండి తను ఒక టీచర్ వేసి తను బిజినెస్కి కనెక్ట్ కాలేదు. కానీ తనతో పాటు వచ్చిన మానస మేడం బిజినెస్ స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ చూడండి మనము చాలామంది మన రిలేటివ్స్ వల్ల బిజినెస్ అవుతుంది అనుకుంటున్నాం. కానీ కాదు, స్ట్రేంజర్స్ వల్లనే అవుతుంది బిజినెస్. సో మేడం జాయిన్ అవ్వడం. ఆ తర్వాత ఏంటంటే కొంచెం పెద్ద టీం తయారైంది. ఓన్లీ సండే చేస్తుంది. తర్వాత ఏంటంటే మేము ఇక్కడ మీటింగ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇండియన్ స్టోర్ అక్కడ ఉండేది అక్కడ మీటింగ్ స్టార్ట్ జరుగుతుంది. ఒకప్పుడు మీటింగ్ చేస్తే అక్కడ మేము ఇద్దరు ఉండేవాళ్ళం. ఇద్దరం చూసి బాధపడేవాళ్ళం అసలు ఎవరు తెలియదు మీటింగ్లో. కానీ ఎప్పుడు కూడా మానేయాలని ఆలోచన మాకు రాలేదు. ఎందుకు రాలేదంటే మేము చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యాము. మా కళ్ళ ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా అక్కయ్య మా బావ అనమాట, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్, తను పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళ ఫ్రెండ్ రాజేంద్ర సార్ ఇద్దరు పెట్టారు. గౌరవ డైరెక్టర్ సార్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మా నమ్మకంతో మేము నిలబడ్డాము. మాకు కూడా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు. అలా నేను బిజినెస్ అనేది అంచెలంచెలుగా స్టార్ట్ చేశాను. ఇద్దరు పోయి ఇప్పుడు చాలా పెద్ద టీం అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, 3,000 మెంబర్స్ ఉన్నారు నా నెట్వర్క్లో. సో అలా మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం. ఆ తర్వాత స్లోగా ఇన్కమ్ స్టార్ట్ అయ్యింది.